హాయ్ అందరికీ. థంబ్‌నెయిల్ ఎంత బాగుంది కదా! చూస్తుంటేనే టెంప్టింగ్‌గా నోరు ఊరిపోతుంది నాకైతే. మామిడికాయ పచ్చడి చూస్తే తినాలని. నువ్వుల ఆవకాయ స్పెషల్ ఆవకాయ అన్నమాట. నువ్వులతోని ఏమంటారు, సప్పటి కారం అంటారు, నువ్వుల ఆవకాయ అంటారు, ఒక్కొక్కరు ఒక్కోలాగా పిలుస్తారు కదా. ఇంకా నేనైతే నువ్వుల ఆవకాయ అంటానన్నమాట. యాక్చువల్గా ఈ నువ్వుల ఆవకాయని నేను కూడా ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నా. ఇప్పటివరకు ఎప్పుడు వేరే వాళ్ళు ఇస్తే తినడమే కానీ నేను ఎప్పుడు పెట్టలేదన్నమాట. ఇంకా మా అక్క ప్రిపేర్ చేసేది చాలా బాగా చేస్తుంది. తను ఇస్తే నాకు చాలా నచ్చిందనమాట. ఈసారి నాకు కూడా చెప్పక్క అంటే చెప్పిందనమాట. ఇంకా తను చెప్పిన ప్రకారము నేను నువ్వుల ఆవకాయ ప్రిపేర్ చేయాలని చేస్తున్నాను అనమాట. నాకు ఆల్రెడీ నేను మెజర్ చేసి పెట్టుకున్నాను కదా, అవన్నీ మామిడికాయ ముక్కలు అవి. వాటి మెజర్మెంట్కి తగినట్టు నేను సరిపడా నువ్వులు తీసుకొని లైట్గా వేయించుకొని వాటిని పౌడర్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా నువ్వుల ఆవకాయకు ఏమేమి కావాలో మీకు అందరికి ఒకసారి చూపిస్తాను. ఇది చాలా చాలా టేస్టీగా ఉంది అసలు. నేను ఎట్లుంటుందో ఏమో అనుకున్నా కానీ చాలా బాగుంది అసలు. స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటి ఇందులో, నువ్వుల ఆవకాయ కాబట్టి మంచి నువ్వులు, తర్వాత అది మెంతి పౌడరు, అదేమో ధనియాల పౌడరు, ఇదేమో సాల్ట్, అది జీరా పౌడరు, తర్వాత ఇక్కడ స్పూన్ పెట్టుంది కదా అదేమో ఆవపిండి. ఇంకా ఆవపిండి తెలుసు కదా, సాల్ట్ 2 టైమ్స్ చూపించిన, మర్చిపోయిన యాక్చువల్గా. ఇంకా పసుపు, తర్వాత మామిడికాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అక్కడ పక్కన ఉందన్నమాట. నా దగ్గర లేదు, కొంచెం దూరంలో ఉంది, తర్వాత ఇప్పించుకుంటాను. ఇంకా ఈ కారం అయితే చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ కూడా. ప్రాసెస్ సేమ్ అంతా మనం నార్మల్ ఆవకాయ ఎట్లా పెట్టుకుంటాం అట్లనే, కానీ కారం ప్లేస్లో మనము ఇందులో నువ్వుల పొడి వేసుకుంటాం అన్నమాట. సప్పటి కారము పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు, కొంచెం కారం కారం ఉండదు కాబట్టి. నేను ఆ గిన్నెతో కొలుసుకుంటే నాకు 3 గిన్నెలు అయినాయి అనమాట. యాక్చువల్గా మనం 1/4 తీసుకుంటాం కదా, ఇందులో 1/3 అయినాయి, 3 అయినాయి కాబట్టి నాకు నేను 1/4 కాకుండా కొంచెం 80% 70% అట్లా తీసుకున్నాను అనమాట అంజాద మీద. అయితే ఇది ప్రీవియస్ వీడియోలలో కూడా నేను చెప్పాను కదా, ఫస్ట్ కొంచెం ఆయిల్ ఎందుకు వేసుకున్నాను అనేసి. ముక్కలకు మసాలా అంతా మంచిగా పట్టి డ్రైగా ఉండకుండా కొంచెం తడి తడిగా ఉండడానికి అట్లా ఆయిల్ వేసుకొని పెట్టుకున్నాను అనమాట, కలుపుకున్నాను మంచిగా. పల్లి నూనె ఉంటే ఫస్ట్ వేసుకొని ముక్కలన్నీ మంచిగా కలుపుకున్నా. తర్వాత సాల్ట్ చూపేయడము మీరు గమనించిరా, నేను చూపించిన సాల్ట్ నేను నార్మల్ ఆవకాయకి వేసుకున్నట్టు ఈక్వల్గా వేసుకోలేను అనమాట. 50% వేసుకున్నాను, ఎందుకంటే ఇందులో మనం కారం వేయట్లేదు కదా, ఉప్పు ఎక్కువ అయిపోతుంది అనేసి సాల్ట్ 50% వేసుకున్నాను అనమాట. ఇంకా సాల్ట్ ఫస్ట్ ఆయిల్తో మంచిగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పసుపు వేసుకున్నా, ఎందుకంటే ముక్క కలర్ మంచి కనబడాలనేసి. ఫస్ట్ పసుపు వేస్తే మంచిగా పడుతుంది అనేసి పసుపు వేసుకున్న తర్వాత మెంతి పొడి, ఆవ పొడి, ధనియా పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసుకొని మంచిగా ఈ కలపడంలోనే మనకు పికిల్ అనేది అది కన్సిస్టెన్సీ తెలిసిపోతుంది అనమాట. మంచిగా కింద నుండి మంచిగా కలపాలన్నమాట. నెక్స్ట్ ధనియా పౌడర్ వేస్తున్నా. యాక్చువల్గా అందరూ కూడా పెడతారు, పెట్టడం వంట చేయడంలోనే చేయడం ఉంటుంది కదా, అట్లా నేను ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసి అది మంచిగా కలిసే వరకు నిదానంగా మంచిగా బేసన్ ఇటు అటు తిప్పుతూ మంచిగా కలుపుకుంటున్నాను అనమాట. కొంచెం ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ వేసుకోవడం వల్ల ముక్కలు ఏమంటారు డ్రై ఉండకుండా మంచిగా ఉందన్నమాట, వెట్గా కొంచెం తడి తడిగా. అసలు ఆ ఆయిల్తోనే ఇట్లా తినేసేయచ్చు అన్నట్టు ఉందన్నమాట. నాకైతే ఆ స్మెల్కు నోరు ఊరిపోతుంది అసలు. ఇంకా నేను అది ఏమంటారు, నేను మెజర్మెంట్తో తీసుకున్నాను కానీ మీకు చూపించడం కోసం కొంచెం పౌడర్ ఫస్ట్ వేసుకొని మళ్ళీ మర్చిపోయినా, మళ్ళీ మెజర్ చేసుకున్నా. ఆవపొడి కూడా నువ్వుల ఆవకాయ కదా, 3 ఉన్నాయి కదా అవి, సో నేను 80% వేసుకున్నాను అనమాట. ఆవపొడి కూడా వేసుకొని ఇట్లా మంచిగా అసలు కలుపుతుంటే ఏమన్నా ఉందా, టెంప్టింగ్ ఉందా, అసలు స్మెల్ తినాలనిపిస్తుంది. కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే నా చెయ్యి కట్ అయింది ఆ రోజు, ఇంకా కలుపుతుంటే నరకంగా అనిపించింది. యాక్చువల్గా ఇది 3rd బ్యాచ్ అనమాట మేము పెట్టడము. నేను అక్క ఇద్దరం కలిసి పెట్టినామన్నమాట ఆవకాయ.
ఈ పింక్ కలర్ ఏమంటారు టబ్బులదేమో నాది, ఇక్కడ ఆరెంజ్ కలర్ టబ్బు కనబడుతుందా చిన్నగా, అదేమో అక్క ఆవకాయ అనమాట. ఆ 2 బ్యాచెస్ కూడా మొత్తం నేనే ప్రిపేర్ చేసిన. కానీ ఏమంటారు వీడియోలో నా ఒక బ్యాచే చూపించిన, ఇది థర్డ్ బ్యాచ్ యాక్చువల్గా. ఇప్పటివరకు ఇంకా చీకటి అయిపోయింది, 11:30 12 వస్తుంది. నాకు అస్సలు ఓపిక లేదు, ఇంట్రెస్ట్ అంతా పోయింది. కానీ ఇక వీడియో కోసం షూట్ చేసుకుంటున్నా. చూడండి కారం ఎంత కలర్ఫుల్గా, మీకు ఎట్లా కనిపిస్తుందో కానీ చాలా కలర్ఫుల్గా ఉంది అసలు. ఇంకా ముద్దగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను వేసుకున్నాను, మీరు గమనించిర్రా. 50% వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. కలర్ఫుల్గా ఎంత ముద్దగా ఉంది అసలు. ఆయిల్ వేయకున్నా అదే సరిపోయినట్టుగా మంచిగా ఉంది చాలా. ఇంకా పోపు నేను ఫస్ట్ బ్యాచ్లో ఆయిల్ ఆరే వరకు నాకు చాలా టైం పట్టిందనమాట, అక్కడే గంట టైం వేస్ట్ అయింది. అందుకే నేను సెకండ్ బ్యాచ్లో ముందే పోపు వేసుకొని చల్లగా పెట్టుకున్నా, ఆయిల్ కూడా వేసుకొని పెట్టుకున్నాను అనమాట, చల్లారబెట్టుకున్నా. పోపు ఆయిల్ 2 వేసేసి వేసేసి మంచిగా కలుపుకున్నా. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మోస్ట్లీ అందరు అంజాదమీన వేసేస్తారు కదా ఆవకాయ పికిల్ ఆయిల్. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నేను ఎక్స్పీరియన్స్ అయ్యింది 4కి 2 పడుతుంది అనమాట నూనె. 4 గిన్నెలు మామిడికాయ ముక్కలు వస్తాయి, 2 గిన్నెల నూనె మంచిగా సరిపోతుంది. మీరు నెక్స్ట్ టైం ఈ మెజర్మెంట్తో ట్రై చేయండి, పక్కా బాగా సరిపోతుంది, మంచిగా ఉంటుంది. ఇంకా చూడండి కష్టపడి ఓపిక లేకున్నా నైట్ 11:30 12 అవుతున్నా నేను వీడియో కోసం థర్డ్ బ్యాచ్ నువ్వుల ఆవకాయ పికిల్ పెట్టాను. నా కష్టానికి ప్రతిఫలంగా ప్లీజ్ మీరు లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయమని మనస్ఫూర్తిగా మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను. ఇప్పటి వరకు ఓపికతో నా వీడియో చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. మీరు ఇట్లనే సపోర్ట్ చేస్తే ఇంకా మంచి కంటెంట్ మంచి వీడియోలు చేయడానికి నేను కూడా ట్రై చేస్తా. పికిల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నేను ఫైనల్ అవుట్పుట్ ఎందుకు చూపించలేనంటే నేను పికిల్ పెట్టిన నెక్స్ట్ డేనే పికిల్ ముట్టుకోలేని సిచ్యువేషన్ వచ్చిందనమాట, 4-5 డేస్. అందుకోసమే పికిల్ అవుట్పుట్ చూపించలేదు. అవుట్పుట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది, నిజంగా చెప్పడం అని కాదు కానీ నిజంగా చాలా బాగా కుదిరింది అసలు. ఇంకా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.